గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఇంకో కొత్త వీడియో అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఈరోజు అయితే వీకెండ్ సాటర్డే. అండ్ సాటర్డే నా వీకెండ్స్ ఏందో నాకు అసలు ఆ నిద్ర అనేది ఎక్కువసేపు పట్టదు. మా వీక్ డేస్లో అయితే పొద్దున్న కూడా లెగవలేను. మ్యాక్సిమం 8 అలా లెగుస్తా. ఇంకా ఈ వీకెండ్స్ వచ్చేసి 7కి లేచిపోయా. ఇంకా లేవగానే కాసేపు బయటకు అలా తిరిగేసి వాకింగ్ చేసి వచ్చాను. ఇంకా దాని తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలని చెప్పి. ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా వాషింగ్ మిషన్ బట్టలు వేయడానికి అయితే వేసేసా. అది ఒక 1 అవర్ ప్లస్ టైమింగ్ అయితే పెట్టేసి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ 40 మినిట్స్ పెట్టిందంటే గుర్తు కూడా ఉండదు. ఇంకా దాని తర్వాత పైకి వచ్చేసి రూమ్లోకి వచ్చి ఒక కాఫీ అయితే తాగేసా. ఇంకా కాఫీ తాగుతూ మన అత్తారింటి దారిలో కామెడీ సీన్స్ ఉంటాయి బ్రహ్మానందం గారి, అవి పెట్టుకొని చూస్తున్నాను. అది చూస్తూనే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కింద కర్రీలో ఏమని చూస్తే అది ఏదో వంకాయ ఏదో కర్రీ చేశారు. ఇంకా సర్లే అని చెప్పి నేను కిందకి వెళ్ళి ఒక చికెన్ ఫ్రై కర్రీ అయితే తెచ్చుకున్నా. ఇంకా చికెన్ ఫ్రై తెచ్చేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ గార్డ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాడు ఏదో వర్క్ చేసుకున్నాడు. వర్క్ చేసుకోగానే ఇంక వెంటనే అయితే వెళ్ళిపోతాం. అందులో నేను ఇంకా పక్కన సైడ్లో వేరే వీడియోస్ పెట్టుకొని అయితే చూస్తున్నా. ఇంక తర్వాత ఒక 10 నిమిషాలకి మేము కిందకి వెళ్ళిపోయాము. ఫుల్గా డిన్నర్ అయితే లంచ్ అయితే చేసేసి వచ్చాం. ఇంక లంచ్ చేసి వచ్చాక నిదానంగా ఒక 1 అవర్ స్లీప్ అయితే వేసాను గట్టిగా. ఇంకా దాని తర్వాత నాకు గుర్తొచ్చింది, మనం పొద్దున్న బట్టలు వేసాము కదా, ఇంకా వెళ్ళి బట్టలు తీసుకొద్దాము. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 4 అయితే అయిపోయింది. 4-4:30 అయిపోయింది. ఎప్పుడు మార్నింగ్ 9:30-10కి వేసిన బట్టలు. ఇంకా సర్లే అని బట్టలు తీసుకొచ్చి కింద మడత పెట్టేసుకొని రూమ్లో పెట్టేసుకున్నా. ఇంకా దాని తర్వాత నా పక్కన ఉన్న రూమ్మేట్, బ్రో నాకు చిన్న గిఫ్ట్ పార్సిల్ అయితే చేయాలి, ప్యాక్ చేయించుకోవాలి, వస్తావా అని చెప్తే నేను కూడా సర్లే బ్రో వెళ్దాము, నాకు రూమ్లో అని బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళాము. ఒక చిన్న గిఫ్ట్ అయితే కొన్నాడు తన ఫ్రెండ్ కోసం అని చెప్పి. ఇంకా దాన్ని ప్యాకింగ్ చేయించుకొని వెంటనే అయితే రూమ్కి వచ్చేసి మరి ఇచ్చాడో లేదో తెలియదు.